సోలార్ ప్రాజెక్ట్స్ మాత్రం ఆంధ్రాకి శరవేగంగా వస్తున్నాయి. రాష్ట్రంలో పీఎం కుసుమ్ పథకం కింద ఫీడర్ల వెంట మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు టెండర్లో యూనిట్ కనిష్టంగా ₹3.19, గరిష్టంగా ₹3.60 ధరని కాంట్రాక్టర్లు కోట్ చేశారు. ఈ పథకం కింద 1185 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకి డిస్కంలు ఏడాది మార్చిలో సర్కిల్ వారీగా టెండర్లు పిలిచాయి. త్వరలో వాటిని గుత్తేదారులకు కేటాయించబోతున్నారు. వచ్చేడాది మార్చి నాటికి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కేంద్ర లక్ష్యాన్ని విధించింది. ఈ దృష్ట్యా ప్రాజెక్టుల కేటాయింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వీటి కోసం ఇప్పటికే 5,983 ఎకరాల మేర భూముల గుర్తింపు పూర్తయింది. మొదటి దశలో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులని పీఎం కుసుమ్ కింద ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం 1185 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డిపిఆర్లను కేంద్రానికి రాష్ట్రం పంపింది. తర్వాత మరో 2 లక్షల కనెక్షన్లకు సరిపడా ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వ ఆలోచన. దశల వారీగా 3,725 మెగావాట్ల మేర మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. మొదటి దశలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల ఏర్పాటుకి టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ పథకం కింద ఏర్పాటు చేసే ప్రాజెక్టులకి కేంద్రం మెగావాట్కి ₹1.04 కోట్లు 1.04 కోట్లు రాయితీ కింద అందించబోతోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో 9 సర్కిళ్ల 610 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కమ్ టెండర్లు పిలిచింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు సర్కిళ్ల పరిధిలో ప్రాజెక్టుల ఏర్పాటుకు 3,055 ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను గుర్తించింది. సిపిడిసిఎల్ పరిధిలో 4 సర్కిళ్లలో 355 మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటు, ప్రభుత్వ ప్రైవేటు భూములు 1,842 ఎకరాల గుర్తింపు. ఈపీడీసీఎల్ పరిధిలో 220 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదన. ఇందుకు 1,088 ఎకరాల గుర్తింపు. ఇదంతా ఉంది. ప్రభుత్వానికి దీనివల్ల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రస్తుతం ఏటా సుమారు 12,000 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తోంది. మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల ప్రభుత్వానికి సబ్సిడీ భారం కొంతమేర తగ్గబోతోంది. ప్రస్తుతం డిస్కంలు విద్యుత్ కొనుగోలు, నిర్వహణ ఖర్చులు, సరఫరా పంపిణీ నష్టాలు కలిపి యూనిట్కి సగటున ₹7.5 అవుతుంది. పీఎం కుసుమ్ కింద గరిష్టంగా యూనిట్కి ₹3.60 వరకు మాత్రమే గుత్తేదారు సంస్థలు కోట్ చేసి, ఈ ప్రకారం యూనిట్ ₹3.90 చొప్పున ప్రభుత్వానికి మిగలబోతోంది. ఫీడర్ దగ్గర ప్రాజెక్టులు ఉండటం వల్ల సరఫరా నష్టాలు మరింత తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.